మిత్రులారా అందరికీ నమస్తే. ఐటీ హబ్ రియల్ ఎస్టేట్ కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ముస్తానగర్ ఏరియాకి సంబంధించి పరిసర ప్రాంతాల్లో జరిగే రియల్ ఎస్టేట్కి సంబంధించి దీన్ని రియల్ ఎస్టేట్ అసోసియేషన్ పేరుతోనే పిలుస్తూ ఉన్నారు. మార్చి 9, 2025న ఈ కమిటీని వేసుకోవడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్గా మరుమేకల చిన్నాగయ్య గారు, ఉపాధ్యక్షులుగా కొండ ఉపేందర్, కార్యదర్శిగా జొల్లగడ్డ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా మరుమేకల అమరయ్య, కోశాధికారిగా గోపయ్య గారు ఉన్నారు. ఇంకా కమిటీ మెంబర్స్ 21 మంది, సలహాదారులు 6 మంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా సలహాదారులకు సంబంధించి మలకొండ యాదవ్ గారికి సంబంధించి సలహాదారులుగా ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతకాలం నుంచి అవుతుందనే దానికి సంబంధించి వివరించండి. ఇది గత సంవత్సరాల నుంచి దీన్ని కొనసాగుతుంది. దీనికి లోటుపాట్లు మాకు ఎందుకు ఎదురైతున్నాయి అంటే, ఈ ఫ్లాట్ ఒక బండి వేసుకొని మైకిల్ వేసుకొని అప్పుడు రోజుల్లో గజం 60-70 ఏళ్ళు అంటే 60-70 ఏళ్ళు గజం. అక్కడ కొన్ని పాకబండిలాగా ఒక రేటు ఉండేది, దంసలాపురం సర్వే నెంబర్ ఒక ఎలుగుమట్లో ఒక రేటు ఉండేది. ఈ రేట్లలో ఏం చేసేదంటే, ఒక పార్టీ వస్తే మార్కెట్లోకి ఈ గత ఏం చేస్తారు, పార్టీని చూడటం, సార్ అక్కడ ఆ రేటు లేదు, ఈ రేటుకి మేము ఇప్పిస్తాం అని చెప్పి క్యాచ్ చేస్తారు. క్యాచ్ అయితే కనీసానికి ఆ బండి వేసుకొని మైక్ వేసుకొని పోతే అతనికి కనీసానికి ఒక 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది రోజుకు మీద. కనీసం లేదన్న టీ తాగడానికి పోయినా కూడా కనీసానికి ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ పార్టీని ఒకరికొకరు దీన్ని విమర్శించుకుంటా క్రాచ్ చేయటం, కొంతమంది ఏంది నీ కమిషన్ ఎందుకు ఇవ్వాలా, అక్కడ ఆ రేటు చెప్పిండు, ఈ రేటు ఏం చెప్పిండు, నువ్వు ఆ రేటు చెప్పినది నాకు అతను కొనిపెట్టిండు. అతను ఏం చేసేది, మన పక్కన ఉన్నోళ్ళే వాళ్ళు సలహాదారుది వాళ్ళ చుట్టం మందుని తీసుకుని రావడం, మా వాళ్ళు కొనిపెట్టారు, మేము కాదు, మన ఎక్కడుందా అక్కడుందా ఫ్లాటు, ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడని చీపెట్టడం, మనం చీపెట్టడానికి మనం క్రాచ్ చేయటం, మన చుట్టాలతో పేరెంట్ చేసుకోవడం. మనం తిరిగి గతంలో ఏంది ఇది ఇట్లా చేస్తారు, కనీసానికి కమిషన్ ఇవ్వడానికి మళ్ళీ మీ కమిషన్ ఎందుకు ఇవ్వాలి, అసలు నువ్వు ఓరు, మా వాళ్ళు కొనిపెట్టారు, మేము కాదు కొనేది, వాళ్ళే కొనుక్కోరు, ఇట్లా క్రాచ్ చేసి బాగా మనుషుల్ని ఇబ్బంది చేసి ఈ రిజిస్ట్రీ వ్యాపారాన్ని బాగా దెబ్బ కొడతారు. దీని గురించి ఖండించాలి. దీన్ని ఖండించకపోతే ఒకరు చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు, కనీసానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోయి గొడవలు అయింది కూడా ఉంది, గతాలు కూడా ఉన్నాయి. ఈ గతాలు ఇసంటే జరగకుండా ఈ కమిటీ అనేది మేము ఫస్ట్లో చెప్పాము. ఈ కమిటీ అనేది ఒక మన అల్లిపురం, కొదుము, మన బసాపురం, ఈ కొదుమూరు కానీ ఈ ఏకుల్లో మన ఈ మధ్యలో మన యాదవులు కానీ ఎక్కడ ఏ కులవలైనది కానీ బేరాలు చేస్తారు. ఇది సంగతి మనం అంతా కలిసి కట్టి ఉండాలంటే లేదు ఒక కమిటీ మీద ఉందామండి. ఒక కమిటీలో అక్కడ 10వ నెంబర్లో వాళ్ళు ఉంటే కనీసానికి ఏం జరుగుతుందో కూడా మాకు తెలియాలి. ఇట్లా అదేంటి మనకి అసలుకి వద్దాయాన్ని ఫస్ట్లో చెప్పాను. ఈ ఇల్లు మనకి కొనసాగనీరు, మనం చూసుకొని మన నేట మనం చూసుకోకపోతే మన గాలి వాళ్ళు ఉంటుంటే లేదు అంతా ఒక కంపెనీ ఉన్నాం చేద్దామంటే సరే దానికి కూడా ఒప్పుకున్నాం. అసలు ఆ గతంలో ఒప్పుకోవాలి మేము. వాళ్ళ వేశారు, కంపెనీలు వేశారు. కనీసానికి ఈ ముస్తాఫా నగర్లో ఇంత బేరగాళ్ళు ఉన్నారు, కనీసానికి వీళ్ళు కమిటీలు ఉండాలా, వీళ్ళు పలానోళ్ళు అని కూడా దాన్ని ఎప్పుడు చూసుకుంటా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళే రాసుకొని, వాళ్ళే ప్రెసిడెంట్, వాళ్ళే సెక్రటరీ, వాళ్ళే కొనసాగడం, వాళ్ళే చేసుకుంటా కనీసానికి ఇక్కడ జరిగే అన్యాయం అయిందనేది కూడా ఒక ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు కూడా కొనసాగట్లేదు. అసలు మేము పోయి చెప్పిన వాళ్ళం కాదు, ఊరందరికీ వాళ్ళే బాధ ఉంది. ఈ సంఘం అనేది కొనసాగాల. ఇది చాలా అబద్ధమైంది. ఇది కోట్ల రూపాయల నిలవగల ఆస్తిని మనం చెప్తాను. ఈ ఏరియాలో ఫ్లాట్ కావాలంటే ఏరియాలో కాదు కొద్దిగా ముందుకు పోవాలి. వాటర్నగర్ చెప్పాను, వాటర్నగర్లో చెప్పిన ఏడు చెప్పినా అదే మినిట్ అదే వ్యాపారం చేసేవాళ్ళమే. మన కాదని చెప్పి క్రాచ్ చేసి నెంబర్ తీసుకొని పోవడం, ఆయన అమ్మాయి ఏం సార్ ఇది పంపించారు, ఏం సార్ ఇది సంగతి, మరి మీరు తిరిగే దీని మీద కదా సార్ అంటే నువ్వు కూడా ఆయన కూడా కొనిపెట్టి నేను కొనుక్కున్నాను, నువ్వు నీ కమిషన్ ఏంటి, ఈ ఇచ్చే 10% కూడా కనీసానికి 2% అడుగుతున్నాం మేము. లక్షలు అడిగేది కాదు. బండి మీద కాలు పెట్టిన కనీసానికి 10 రూపాయలు లేదనుకున్నా కూడా టీ మంచినీళ్ళు దాకా పోయినా 10 రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు రోజుల్లో. అప్పుడు ఎంత ఉంది, అప్పుడు ఈ రేట్లు లేవు. ఇవాళ వ్యాపారం చేయాలంటే 10 లక్షలు లేవు. 10 లక్షలు ఉంటేనే జేబులో కొనదలుచుకుంటే వ్యాపారం చేయకుండా 10 లక్షలు ఉండవు, ఫ్లాట్ అయితేనే ఉన్నాయి, కానీ లేకపోతే వ్యాపారాలు చేయలేకపోతున్నాం. ఇప్పుడు బతికే పరిస్థితి లేదు. అన్నీ ఒక 500 పట్టుకోకపోతే ఒక వస్తువు కూడా రావట్లేదు. ఇప్పుడు మార్కెట్లో ఒక వస్తువు కూడా రావట్లేదు. చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు పొద్దున్న లేస్తే మనం వచ్చి ఏందా అంటే ఇంటికి పోయేది ఏమంటుంది, ఏందయ్యా మరి ఏంది ఇంట్లో పిల్లగాళ్ళు ఏంది చదివేది పట్టేది అంటే సుతానికి పల్లి పోయేది కూడా ఉంటారు. వ్యవసాయం చేసుకొని బతి కూడా వ్యవసాయం చేయకుండా ఈ బేరాలు అని చెప్పి బేరాలు లేవు. అలా వచ్చి నేను రోడ్డు మీద పడే కాకపోతుంది వచ్చి వాడు 6 గంటలు తిన్నా కూడా 2 నెలలు 3 నెలలు ఈ వ్యాపారం కోసం నేను ఒక పార్టీని తీసుకుని వాడు క్లాస్ చేయడం అమ్మదాం. అదేందా వాడి మీద పడి మీద కొట్టిన నువ్వేందా మాట్లాడేది,
మన దాంట్లో మనకే చుట్టూ మూడేస్తారు. దీన్ని ఇసంటిని కూడా ఖండించాలా. ఇసంటివి కూడా మనం అందరం దృష్టిలో పెట్టుకొని దీన్ని ఖండించకపోతే దీన్ని ఎట్లే కొనసాగుతుంది. మనం చేసే వ్యాపారాలు చాలా దారుణంగా ఉన్నాయి. కనీసానికి ఒక ఆయన అంటుడు అంటే ఏందో ఆయనకు నువ్వు సపోర్ట్, మనకి ఆయనకు సపోర్ట్ చేయడం ఏంది? నువ్వు బండి వేసుకుని నువ్వు తిరుగుతున్నావు, నేను తిరుగుతున్నా, పిల్లలు వదిలిపెట్టి మనం తిరుగుతున్నావు. ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఇది సంగతి ఇటు చేసుకోవాలని కూడా మతం నుంచి మనం ఒకరికొకరన్నా కూడా నన్ను క్రాచ్ చేయటం, మన పక్కన ఉండేవాడు పోయి బ్యాలెన్స్ చేయటం. అదేంటంటే నీవు కాడికి రాలేదు, నన్ను వచ్చి మన తెచ్చి నీ ఫ్లాట్ ఉందన్న, ఫ్లాట్ ఉందని నేను జైరాజ్ చేసుకొచ్చినా ఈ జైరాజ్ ఎక్కడ పెట్టినా వాడిని తొలగేయటం. అసలు దగ్గరికి డైరెక్ట్ పోతాడు, చీపెట్టినోడు వదిలిపెడతారు డైరెక్ట్గా. అసలు ఎక్కడ వాడు ఎక్కడ పూర్తమో ఎక్కడ ఈ చదువుకున్నోడు మాధవుడు వాడు చదువు రాదు, ఏదో బ్యాలెన్స్ చేసుకుని ఏదో నా పిల్లలు బతికిసుకుందాం చూద్దంటే వాడేం చేస్తే చదువుకున్నాడు. ఈ ఇల్లు ఇంటి నెంబర్తో సహా ఉంటే పలాని నెంబర్ పలాని వాటి నెంబర్లో పలాని పాయింట్ ఉంటుంది, పలాని ఎక్కిది డైరెక్ట్ పోవడం. అదే నేను డైరెక్ట్ ఎట్టపోయాను నీ సంగతి నేను చూపెట్టిన కదంటే నువ్వెవరు చూపెట్టినావు, నేను చూపెట్టింది కాదు ఇంకొక ఆయన చెప్పిండు, నువ్వరే చెప్పడానికి. అట్లా కూడా క్రాచ్ చేసి కమిషన్ డబ్బులు కూడా ఇంకోళ్ళు. ఈ వ్యాపారం మరీ దారుణంగా చేసి వాళ్ళు అలవాటు ఇయ్యాల మట్టికి కూడా చాలా మంది అప్పటి రోజుల్లో ఏళ్ళ కొంగడం పెట్టి స్థిరపట్లు మాడకుండా చేసి అప్పటి రోజుల్లో నేను అనుకునేది మా అమ్మ కోట్లు ఎట్లా వస్తుంది, ఏ నీళ్ళు స్థిరపట్ల మెదగలేదు, ఈ అమ్మ పొద్దున్న లేదు వ్యవసాయం చేస్తాను, గోజిపెట్టి పని చేస్తాను, అసలు ఏంది ఒక రూపాయి కూడా సంపాదించలేకపోతాను, ఏంది ఎట్లైన వాళ్ళు అట్ట బాగుపడతారంటే ఒకటి జడ తగ్గితేనే మనం పెద్ద అవుతాం. అవసరంగా మనం కష్టం చేసుకొని కేవలంగా ఈ రూపాయి మీదనే బతకాలంటే మనం పొరపాటు మనం పైకి రాలేము. ఓన్లీ తిన్నా చెదిరి పెట్టాలా, మనం పెట్టే రకాలు కాదు. వచ్చిన రూపాయి ఇవ్వంటను, వచ్చిన రూపాయి ఇవ్వంటున్నా కూడా ఆ రూపాయి కూడా ఏదైనా కాకపోతుంది. వాడి సపోర్ట్ మనోడే ఏందా ఇచ్చిన మరి తీసుకురాదు, ఏంది వాడి సపోర్ట్? నీకేం అవసరం? నిలబెట్టి వసూలు చేయాలా, పక్కన ఉండోడు నువ్వు వసూలు చేయాలా. మనోడు పొద్దున్న లేదు బండి వేసుకొని మనం తిరుగుతున్నాడు, వాడే తిరుగుతాడు, కమిషన్ డబ్బులు ఎందుకు నువ్వు అనే ఖండించాలి. దాన్ని ఖండించట్లా, వాడికి సపోర్ట్ చేస్తున్నాం. మనం ఇసంటే కూడా మానుకోవాలా. మానుకోని మరి సన్నం అనేది పెట్టింది చిన్నగా కానీ ప్రెసిడెంట్ చేసింది. ఎందుకంటే దీనికి లోపడద్దు ఎక్కడైనా కానీ, దీన్ని కొనసాగాలి. మనం కొనసాగాలంటే మనం కోట్ల రూపాయల ఆస్తులు మనం కొనిపెట్టి వాళ్ళు మన మీద ఆధారపడతారు. ఫ్లాట్ కొనాలన్నా, మనం ఏది ఇల్లు కొనాలన్నా, ఏది నిప్పియాలన్నా చేసినా మన మీద ఆధారపడి ఉండరు. ఆధారపడి ఉన్నాడు జాగ్రత్తగా మనం కూడా వ్యాపారం లేకపోతే మన చదువు రాకపోయినా కూడా నీకు చదువు రాలేదనుకో ఒక దాన్ని పోయి అయ్యా ఇది సంగతి అని చెప్తాను. ప్లాంట్ ఏంటనేది ఆ పేపర్ ఇచ్చినప్పుడు చదువుకొని ఇది నిజం, దీంట్లో ఏమన్నా లోకదాఖలు ఉన్నాయా, ఇది పర్ఫెక్ట్గా ఉన్నాం, కాగితాలు చూసుకుంటే దీనికి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అది కూడా ఆలోచించాలి. ఏం తెలియదు, నేను ప్లాట్ బిజినెస్ చేస్తున్నా, ఆయన ప్లాట్ బిజినెస్ చేస్తాడు, తీసపోతున్నా, అలా పెడతాడు. ఒక 15 లక్షలు 20 లక్షలు 5 లక్షలు 6 లక్షలు కడితే పంచాయతీ. ఈ పంచాయతీ ఎందుకు వస్తుంది? అందరూ వ్యాపారాలు చేస్తాను. వ్యాపారాలు చేయడం కూడా దానికి ఏ సర్వే నెంబర్లో ఏడుస్తుంది, ఏ సర్వే నెంబర్లో ఏ రేటు ఉంది తెలుసుకోవాలి. నేను బేరం చేద్దాను, నేను ప్రతి ఒక్కరు వేరే వ్యాపారాలు చేస్తాను. వ్యాపారం చేయని అక్కడ ఏముంటుందని రుచుకోకూడదు, అలా కూడా చేసపోతాను. పలానా సర్వే నెంబర్లో ఇది ఉందా ఇది అంటే ఏమంటే ఆయనకి ఏం తెలుసు, నేను చెప్పేద్దాను ఆయన అంటాను. నన్ను క్రాచ్ చేయడం చేసిపోయి అలా పెడితే వాడు 7 పంచాయతీ పెట్టుకొని రోడ్డుకి పెద్ద మనుషుల దగ్గర. ఈ పెద్ద మనుషులు ఏం చేస్తారు, ఏంది ఇది సంగతి ఇది కావాలంటే నువ్వు అలా పోయింది ఇప్పించింది మాయా, నువ్వెట్టగా నువ్వు చూసుకోలేదా, నువ్వు పేపర్లు చూసుకొని నువ్వెట్టగాను. ఇది రోడ్ ఎక్కి తలంబరాలు పోసుకొని పంచాయతీలు గొడవలు కొట్టుకున్న రకాలు కూడా ఉన్నాయి. ఈ కొట్టుకునే రకాలు ఇట్లా దేశం పోయి చేరికి వాడు ఏం చేస్తాడు, ఈ పేపర్లు వచ్చేదని చదువు చదివినాడు, ఈ పేపర్లు చూసుకోకుండా డబ్బులు కట్టించినావు కదా, ఇది పరిష్కారం చేసి పెద్ద మనుషులు చేస్తే నీకు రూపాయి ఓ దిక్కును కాదు చెప్పు, నువ్వు రా నువ్వు ఎలా దేశం పోయి ఇప్పించను నీకెందుకు ఇవ్వాలా. దీని మీదే కేవలం వాడు బతికే దాని మీదే రూపాయికి కూడా చేసుకొని ఏమో వస్తాయి రూపాయి అని చెప్పి దాన్ని బతుకొని కూడా వాడు బాగా చేసుకుని వాడు సోదారిపోయినో లేకపోతే రాయిపోయినో లేకపోతే వాడు ఎగసాగమో లేకపోతే ఏదో పని మార్కెట్కో లేకపోతే దడాయికో ఏదో పని చేసుకుంటో లేకపోతే వాటర్ పని చేసుకోను. ఇట్లా ఈ మార్కెట్లో వ్యాపారం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జనాగతంగా చేసుకొని దీన్ని అన్ని వివరాలు కనుక్కొని మనం ఇప్పించేది కూడా వాళ్ళకు కూడా నచ్చజెప్పి కొన్నిలో కూడా నచ్చజెప్పి మనం వాళ్ళని కూడా సంతోషపడేసి వాళ్ళ రూపాయి అంటే అట్లా కూడా వాళ్ళు కూడా కమిషన్ డబ్బులు ఇవ్వడానికి కూడా అట్లా పద్ధతిగా ఇప్పించినా కూడా కమిషన్ ఇవ్వడానికి వాళ్ళగా మనకి ఏదో వాళ్ళు ఏదో మన కోట్లు ఇచ్చినట్టుగా లక్షలు పెట్టి కోట్లు పెట్టుకోవడం. కానీ కమిషన్ కాడికి వచ్చేసరికి దారుణంగా చేస్తారు. దీన్ని ఖండించుకోవాలని ఒకరికొకరు ఖండిపోతే సపోర్ట్ అనేది చేయొద్దు దయచేసి.
నేను సలహాదారుగా ఇక్కడ ఈ కమిటీలో నన్ను వేశారు కాబట్టి సలహాదారుగా నేను ఎందుకు ఎవరైనా చెబుతానంటే ఒకరికొకరు తోడుగా మనం ఇక్కడ కొనసాగాల. వాళ్ళు మన కమిటీలో వేసినా ఇక్కడ ఖమ్మం జిల్లా పట్టణంలో వేసినా కూడా మనం ఇక్కడ మత్స్యస్థాపనలో మనం ఈ కమిటీలో మనం నిలబడాలా, మనం ఇట్లా కొనసాగాల. ఇట్లా ఒకరికొకరు మనం పద్ధతిగా మనం ముందుకు పోవాలని ఈ సంఘాన్ని మీరు చెన్నాగయ్య గారిని మేము చేయగలిగాను. ఆయన కూడా మరి నిలబెట్టే వ్యాపారం ఉంటే ఆయన చేయాలా, పంచకుండా ఏదో గొర్రెపోది గట్ట ఇసురు ఆయనకి ఇసిరి ఏరికి ఇసిరితే మాత్రం ఈ మార్కెట్లో ఈ ఉండదు కూడా. ఇప్పుడు జరిగే సంగతి కూడా అప్పుడు కూడా అదే పరిణామం జరిగింది. నేనేమంటున్నాను అనుకో ఇది జరిగింది, ఇది సంగతి ఎవరు దీన్ని ఏంటన్నప్పుడు ఖండించాలా. అతను చూపెట్టిండా, పేపర్లు ఇచ్చిండా, ఈ లేదా ఇచ్చిండు. పేపర్లు ఇచ్చినప్పుడు ఆయన క్రాచ్ చేసి ఎందుకు పోయినావు అడగాలి, దాన్ని ఖండించాలా. ఓ నా బామ్మదిలే, నా బావలే, నా చుట్టంలే, నా వాడులే, వీళ్ళే అనుకుంటారు. వ్యాపారంలో ఖండించబోతే మాత్రం పద్ధతి కాదు, కొనసాగదు. ఇది కొనసాగదు. దీన్ని అంటే ఖండించాలా. ఖండించి వ్యాపారంలో నలుగురిలో నిలబడాలంటే మన పద్ధతిలో మనం నడిచినట్టుగా పట్టాల మీద కట్టుకుంటే ఆకడోడు కూడా భయపడతాడు. మన చూసి భయపడాలా. అమ్మవాళ్ళు చెప్తే కూడా వాళ్ళ చుట్టాలు పట్టాలను కూడా ఖండించొద్దు, జాతిగా పనిచేస్తాడు అనేది రావాలి. ఈ కమిటీ పెట్టింది కాబట్టి ఇది కొనసాగాలని చెప్పి ఇది చాలా అవసరం. మీరు నిలబడ్డ చాలా అవసరం. ఇది నేను దయచేసి నేను సెలవు తీసుకున్నాను.